మనతో మాట్లాడడానికి బీజేపీ ఎల్పీ నేత ఎల్లెడ్డి మహేశ్వర్ రెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి, మీరు గవర్నర్కి వినతిపత్రం ఇచ్చారు కదా, ఏమని చెప్పారు? గవర్నర్ గారికి కలిసి హిల్ట్ పాలసీ విధానంకి వ్యతిరేకంగా మరి జీవో 27 ఏదైతే వాళ్ళు ఇష్యూ చేశారో దాన్ని విత్డ్రా చేయాలని చెప్పేసి మేము వారికి వినతి పత్రం ఇచ్చాము. మరి సంబంధిత అధికారులు పిలిచి మాట్లాడతామన్నారు. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ అనేది దేశంలోనే అతిపెద్ద కుంభకోణంగా మేము భావిస్తూ ఉన్నాం. 6,30,30,000 కోట్ల రూపాయల ఈ కుంభకోణాన్ని కేవలం 5,000 రూపాయలకు కొంతమంది ఇండస్ట్రీస్కి దారాదత్తం చేసేటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వంకి వ్యతిరేకంగా మేము పెద్ద ఎత్తున 7వ తారీఖు రోజు ధర్నా కూడా చేయబోతున్నాం. అంటే ఒక ధర్నా ఉందా, భవిష్యత్ కార్యాచరణ ఇంకేమైనా? తప్పకుండా భవిష్యత్ కార్యాచరణ కూడా మేము ప్రకటిస్తాం. ఈరోజు గవర్నర్ గారిని కలవడం జరిగింది. రామచంద్రరావు గారి ఆధ్వర్యంలో. రామచంద్రరావు గారు దీన్ని ముందుకు తీసుకెళ్తారు. రామచంద్రరావు గారి ఆధ్వర్యంలో హిల్ట్ పాలసీని వ్యతిరేకిస్తూ భారతీయ జనతా పార్టీ వారికి రిప్రజెంటేషన్ ఇచ్చి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా లక్షల కోట్ల రూపాయల కుంభకోణానికి తెరదీసిందో, ఈ హిల్ట్ పాలసీ వల్ల ఈ రాష్ట్ర ఖజానాకు ఏ రకంగా గండిపడతా ఉన్నదో, మరి జీవో నెంబర్ 27కి వ్యతిరేకిస్తూ జీవో 27ని విత్డ్రా చేయాల్సిందిగా ఈరోజు గవర్నర్ గారికి మేము రిప్రజెంటేషన్ మెమరాండం ఇవ్వడం జరిగింది. మరి తప్పకుండా ఇప్పుడు అధ్యక్షులు చెప్పినట్టుగా అనేకమైనటువంటి అవినీతి అంశాలు, 6 గ్యారంటీలు, 420 హామీలకు నెరవేర్చిన పక్షంలో 2 సంవత్సరాలు ఈ ప్రభుత్వం పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ నెరవేర్చిన ఈ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా, అనేక కుంభకోణాలకు వ్యతిరేకంగా, ముఖ్యంగా హిల్ట్ పాలసీకి వ్యతిరేకంగా, జిహెచ్ఎంసీ పరిధిని మరి పెంచుతూ తీసుకొచ్చినటువంటి జీవోకు వ్యతిరేకంగా, అనేకమైనటువంటి కుంభకోణాలకు వ్యతిరేకంగా మరి ఈ నెల 7వ తారీఖు రోజు వారి ఆధ్వర్యంలో జరిగేటువంటి పెద్ద ఎత్తున నిరసన దీక్షలో అందరూ పాల్గొనాల్సిందిగా కోరుకుంటూ, మరి తప్పకుండా భారతీయ జనతా పార్టీ ఈ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తుందని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తాను.